అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారా? ఎంత మాట్లాడదాం సార్. సంక్రాంతి పండగకు ఇక్కడి నుంచి స్వగ్రామాలకు వెళ్ళిపోతారు. అంటే మొత్తం ఇళ్లకు తాళాలు వేసి ఎలాంటి జాగ్రత్తలు పోలీస్ తరపున చేసుకుంటారు? మీరు ప్రజలకి ఎలాంటి సందేశం? ముందుగా ఆర్టీవీ తరపున నెల్లూరు ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. సో మనందరికీ తెలుసు సంక్రాంతి చాలా ప్రెస్టీజియస్ ఫెస్టివల్ మన తెలుగు వారందరికీ. సో ముఖ్యంగా దీంట్లో ఏంటంటే హాలిడేస్కి అందరూ స్వగ్రామాలకు వెళ్తారు కాబట్టి ఈ ప్రాపర్టీ ఆఫీసెస్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మనము ఆల్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది, ఫీల్డ్ ఆఫీషియల్స్కి. సో ఈ డే బీట్స్ తర్వాత నైట్ బీట్స్ కొద్దిగా ఇంటెన్సిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఊరికి వెళ్ళే వాళ్ళు నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియాకు మన వాళ్ళు బీట్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆ పర్టికులర్ హౌసెస్ మీద కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీ నైబర్స్కి కూడా ఇన్ఫామ్ చేసి వెళ్ళండి. సో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఇంటి సైడ్ మూమెంట్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్లకి చెప్పమని చెప్పేసి, సేమ్ టైం ఏదైనా బంగారు కానీ అలాంటిది ఏమైనా ఉంటే బ్యాంక్ లాకర్లో పెట్టుకొని వెళ్తే ఇంకా మంచిది. అదర్వైజ్ మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా నైట్ టైం మీ ఇంట్లో పడుకోమని చెప్పినా కూడా దానికి కూడా మనకు ఈ అఫెన్స్ జరగకుండా చూసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వాళ్ళ సైడ్ నుంచి కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా ఉంటే మన సైడ్ నుంచి డిపార్ట్మెంట్ తరఫున ఏం చేయాలో మేము కూడా చేస్తాం. అదేవిధంగా సంక్రాంతికి అందరూ సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలా? అదేవిధంగా కొంతమంది కోడి పందాలు వేసుకుంటారు. అలాంటి వాటికి మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారు? ప్రజెంట్ కోడి పందాలు కానీ పేకాడ కానీ ఎలాంటి పర్మిషన్ లేదు. అలాంటిది ఏదైనా ఉంటే కానీ యాజ్ పర్ రూల్ మనం యాక్షన్ తీసుకుంటాం. డైరీ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డిస్టిక్ సంబంధించిన అఫీషియల్స్, ఇంపార్టెంట్ అఫీషియల్స్, దాని తర్వాత మెన్కు సంబంధించినటువంటి అన్నింటినీ మీ దీంట్లో మనం పెట్టడం జరిగింది. సో ఈవెన్ మీడియా వాళ్ళకు కూడా మనకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం సో ప్రతి ఇయర్ ఇది మనము చేస్తున్నాం. ఎక్కడ దేనికి ఎలాంటి అలిగేషన్స్కి కూడా ఇష్యూ లేకోకున్నట్టుగా నేను వాళ్ళు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు పొద్దున ఏదైనా దీని మీద మనకు ఎలాంటి అలిగేషన్స్ రాకూడదని చెప్పేసి కూడా. బట్ దాదాపుగా వాళ్ళు ఒక 2 months నుంచి కష్టపడి సో ఇలా ఒక ఫైనల్ షేప్కి తీసుకుని రావడం జరిగింది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీళ్ళు దీంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు భోగి సంక్రాంతి కూడా ఉంది. మీ అందరికీ తెలుసు. సో సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ తెలుగు వాళ్ళందరికీ. సో ముందుగా నెల్లూరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికి తెలుసు మనకు సంక్రాంతి టైంలో మనకు హాలిడేస్ అవన్నీ ఉంటాయి. సో అట్ ది సేమ్ టైం ఎవరైతే సెలవుల టైంలో ఎక్కువ మంది వాళ్ళ నేటివ్ ప్లేస్లో వెళ్ళేసి సో వాళ్ళ యాన్సెస్ట్రల్ విలేజెస్లో వాళ్ళు ఈ పండుగ చేసుకోవడానికి ఎక్కువ చూపిస్తారు. కాబట్టి సో చాలామంది వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్తూ ఉంటారు. మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ హాలిడేస్ ఉన్నప్పుడు మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మా ఎస్డిపిఓస్కి, సిఎస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నైట్ బీట్స్, డే బీట్స్ కూడా కొద్దిగా ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది మన సైడ్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు ఏదైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు నియర్ బై పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సో మేము ఊరికి వెళ్తున్నామని చెప్తే మనం కొద్దిగా ఆ ఏరియాకి సంబంధించి మనం నైట్ బీట్ కానీ డే బీట్ కానీ పెట్టుకున్నప్పుడు పర్టికులర్ హౌస్ని మనం ఒకసారి వాచ్ చేసుకోవడానికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఆల్మోస్ట్ నిన్నటి నుంచి మనం అందరు ఎస్డిపిఓస్ కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ టౌన్ ఏరియాస్లో కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్న చోటలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆటో ద్వారా కూడా మన అనౌన్స్మెంట్స్ చేయించమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో మన ఊరికి వెళ్తున్నప్పుడు వాటన్నిటిని తీసుకోమని డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం. దాని తర్వాత ఇప్పుడు అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా యూత్ ఇట్లాంటి వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేసేది ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మైనర్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా మనం కొద్దిగా డ్రైవ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో మైనర్ డ్రైవింగ్ ఇలాంటిది చేస్తే మాత్రం తల్లిదండ్రులు మనం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే ఈ హాలిడేస్ సందర్భంగా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళకి ఈ వెహికల్స్ 2 వీలర్స్ ఇచ్చి పంపించడం అలా చేస్తే మాత్రం యాజ్ పర్ రూల్ మనం ఏమైతే తీసుకుంటామో యాక్షన్ దాన్ని తీసుకుంటాం. కాబట్టి
తల్లిదండ్రులు కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా చేస్తే బాగుంటుంది. సో మైనర్స్కి ఎవరికి ఈ 2 వీలర్స్ అలాంటివి ఇవ్వకోకుండా ఉంటే, సో మనం వేరే వాళ్ళ లైఫ్ని తీసుకునే రైట్స్ మనకు లేవు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తర్వాత ఈవ్ టీజింగ్ ఇట్లాంటి వాటి గురించి కూడా మనము ప్రాపర్గా చూసుకుంటున్నాం. సో ఈ కమింగ్ 1 వీక్ ఏదైతే మనకి హాలిడేస్ ఈ ఫెస్టివల్ టైం ఉంటుందో మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా విజిబుల్ పోలీసింగ్ అనేది మనం ఎన్షూర్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఈ షాపింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి చైన్ స్నాచింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ప్రజలకు మేము కోరుకునేది అంటే వాళ్ళు కూడా కొద్దిగా అవేర్గా ఉండి ఎవరైనా సింగిల్గా వెళ్ళకోకున్నట్టుగా ఏవైతే మేము పోలీస్ వారు చెప్తున్న ప్రికాషన్లు వాటిని పాటిస్తే ఈ చైన్ స్నాచింగ్ అవి జరగడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మన సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం అన్ని రకాలుగా చేస్తాం. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొద్దిగా అవేర్నెస్ చూసుకోవాలి. వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే మనకు ఈ చైన్ స్నాచింగ్ అనేటివి జరగకుండా ఉంటాయి. రిగార్డింగ్ తర్వాత మనకు ఈ కోడి పందాలు, పేకాట ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా మనము అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తున్నాం. అలాంటి వాటికి ఎక్కడ మనకు పర్మిషన్ అలాంటిది ఏమీ లేదు. సో కాబట్టి దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తే దానికి తగ్గట్టు కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కోడి పందాలకు మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదు. సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని కూడా ఎస్పీ కృష్ణకాంత్ గారు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.